నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం. చాలా చాలా రుచిగా ఉంటుందండి. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, తప్పకుండా చూసేసేయండి. అలాగే చెయ్యండి కూడా. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ పాలకూర 200 గ్రాములు తీసుకున్నాను. అంటే ఒక పెద్ద కట్ట అనుకోండి, చిన్న కట్టలైతే ఒక 2 తీసుకోండి. బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కాడలతో సహా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి. ఇందులోని ధనియాలు చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఈ కర్రీలోకి తప్పకుండా ధనియాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఉల్లిపాయలు ఇక్కడ చూపిస్తున్న చింతపండు చూస్తున్నారు కదా, ఇంత చింతపండు వేస్తే సరిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో తీసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మెత్తగా పేస్ట్ లాగా అవ్వక్కర్లేదు. మిక్సీ పట్టే ముందు ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేస్తున్నానండి నేను. ఆల్రెడీ మనము ఎండుమిర్చి వేసాము. అలాగే 2 స్పూన్ల కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఇంకా కారం ఎక్కువగా తింటే కనుక ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఇది లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి కారం తక్కువ తింటారు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకుంటున్నాను నేను. మీరు కావాలంటే వేరే కడాయి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 6 నుంచి 7 వరకు సరిపోతుందండి ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి.
మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ సెపరేట్ అయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లి కారాన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇది కొంచెం వేసుకొని తింటే అబ్బా అనాల్సిందేనండి. మరి అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ రెసిపీ. తొందరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా సెపరేట్ అయ్యింది. ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.